కాలయోగం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. కాలచక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. ఆ కాలం మనకు కొన్నిసార్లు సవాళ్లనిస్తుంది, మరికొన్నిసార్లు అద్భుతమైన అవకాశాలను మన ముందు ఉంచుతుంది. మే 2026 నెలలో మేషరాశివారి జీవితాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉందా, లేక మీరు అప్రమత్తంగా ఉండాలా? పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకోసం అతి ముఖ్యమైన సూచనలు, పరిహారాలు ఇచ్చాను, కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. మేషరాశివారికి ఈ నెల గ్రహ సంచారం మిశ్రమ ఫలితాలను సూచిస్తోంది. శని భగవానుడు మీ రాశికి 12వ ఇంట్లో సంచరిస్తున్నాడు. దీనివల్ల అనవసర ఖర్చులు పెరిగే అవకాశముంది. కాని అదే సమయంలో రాహువు మీ లాభస్థానంలో ఉన్నాడు. అంటే ఒకవైపు ఖర్చులు ఉన్నా, మరోవైపు ఊహించని ఫైనాన్షియల్ లాభాలు కూడా మీకు అందబోతున్నాయి. మీ రాశ్యాధిపతి అయిన కుజుడు ఈ నెలలో మీ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది మీకు అపారమైన హై ఎనర్జీని ఇస్తుంది. కాని గుర్తుంచుకోండి, శక్తి ఎంత ఎక్కువగా ఉంటే కోపం కూడా అంతే త్వరగా వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే చిక్కుల్లో పడే ప్రమాదముంది. ఇక సూర్యభగవానుడు నెల మొదటి సగంలో మీ రాశిలో ఉండి ఆ తర్వాత 2వ ఇంటికి మారుతాడు. దీనివల్ల ప్రభుత్వ సంబంధిత పనుల్లో పురోగతి ఉంటుంది, కాని పని ఒత్తిడి మాత్రం అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులకు, ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి బుధుని సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. బృహస్పతి అంటే గురువు 3వ ఇంట్లో ఉండి మీ ధైర్యాన్ని పెంచుతాడు. చిన్న ప్రయాణాలు మీకు మేలు చేస్తాయి. శుక్రుడి సంచారం వల్ల మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి మరియు విలాస వస్తువులను కొనుగోలు చేసే అవకాశముంది. కేతువు 5వ ఇంట్లో ఉండటం వల్ల సంతానం పట్ల లేదా మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత జాగ్రత్త అవసరమని గ్రహాలు హెచ్చరిస్తున్నాయి. మేషరాశి మిత్రులారా, మే నెలలో, ముఖ్యంగా మే 14 నుండి మే 18 వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో సూర్యుడు రాశి మారుతున్నాడు కాబట్టి తలనొప్పి లేదా కంటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ రోజుల్లో మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మీ లైఫ్ పార్ట్నర్తో వాదనలకు దిగకుండా మౌనంగా ఉండటం శ్రేయస్కరం. ఈ నెలలో మీ శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉంది, కాబట్టి తగినంత నీరు త్రాగడం మర్చిపోవద్దు. మానసిక స్థితిని గమనిస్తే శని ప్రభావం వల్ల అప్పుడప్పుడు కొంత ఒత్తిడి లేదా ఒంటరితనం అనిపించవచ్చు. ఇలాంటి సమయంలో యోగా మరియు ధ్యానం మీకు అద్భుతమైన ప్రశాంతతను ఇస్తాయి. మేషరాశి మిత్రులారా, ఈ గ్రహదోషాల నుండి బయటపడటానికి లాల్ కితాబ్ నుంచి సులభమైన పరిహారాలు సూచిస్తున్నాను. తప్పకుండా పాటించండి. 1. ఆర్థిక ఇబ్బందులు తగ్గటానికి చీమలకు చక్కెర లేదా పిండిని ఆహారంగా వేయండి. 2. మనశ్శాంతి కోసం వెండి గ్లాసులో నీరు త్రాగడం లేదా వెండి గొలుసును మెడలో ధరించడం మంచిది. 3. మంగళవారం నాడు ఎర్ర కందిపప్పు లేదా బెల్లాన్ని దానం చేయడం వల్ల ఆటంకాలు తొలగుతాయి. 4. ప్రతిరోజూ ఓం నమో నారాయణాయ మంత్రాన్ని లేదా హనుమాన్ చాలీసాను పఠించండి. 5. నిత్యం ఉదయం సూర్యనమస్కారాలు చేయడం మరియు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవడం వల్ల సూర్య గురుగ్రహాల అనుగ్రహం మీకు లభిస్తుంది. మేషరాశివారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే: గ్రహాల సంచారం ఒక దిశను చూపిస్తుంది, కానీ మీ సంకల్పం మీ భవిష్యత్తును మారుస్తుంది. ధైర్యంగా అడుగువేయండి, విజయం మీదే. మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తుచేస్తున్నాను. కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. మీరిచ్చే లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే మీ రాశి ఫలితాలు, పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు. Shiva